నీకు ఇష్టం లేకపోతే నువ్వు నీ పేరెంట్స్కి చెప్పి కన్విన్స్ చేయాలి కదా. అమ్మా, నాన్న, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, నేను వాడిని పెళ్లి చేసుకోను, దయచేసి మీరు అర్థం చేసుకోండి, నేను ఆల్రెడీ ఒకరిని ప్రేమించాను, నేను వాడినే పెళ్లి చేసుకుంటాను అని ధైర్యంగా నువ్వు నీ పేరెంట్స్కి చెప్పాలి కదా. నీకు నీ పేరెంట్స్కి చెప్పే ధైర్యం లేదు, కానీ ఎంగేజ్మెంట్ చేసుకొని కాబోయే భర్తను చంపే ధైర్యం మాత్రం ఉంది. నీ లవర్తో కలిసి నీ భర్తను చంపే ధైర్యం మాత్రం ఉంది. నువ్వేం చెప్తావు? అమ్మా, నువ్వెందుకమ్మా వీడిని చంపేశావు అంటే దానికి నీ ఆన్సర్ ఏంటి? లేదు, మా పేరెంట్స్ ఫీల్ అవుతారు నేను ఈ పెళ్ళికి ఒప్పుకోకపోతే, అందుకే మా పేరెంట్స్ను ఇబ్బంది పెట్టడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు, వాళ్ళ సోషల్ రెప్యుటేషన్ దెబ్బతింటుంది, అందుకే నేను పక్కా ప్లాన్ వేసి నా లవర్తో కలిసి వీడిని చంపేశాను అని చెప్తావు. నేను ఈ మ్యారేజ్ నుండి ఎస్కేప్ అవ్వలేకపోయాను, ఎలాగైనా సరే వీడిని నేను వదిలించుకోవాలనుకున్నాను, కాబట్టి ఒక పథకం ప్రకారం నేను ఇతన్ని చంపాను, నేను దొరుకుతానని అనుకోలేదు అని మళ్ళీ బుకాయిస్తావు. అవునా కదా? ఈరోజు ఒక వ్యక్తిని నువ్వు పొట్టను పెట్టుకున్నావు, నీకేమాత్రం సంబంధం లేదు, ఒక అలయన్స్ వచ్చింది, ఒక పెళ్లి సంబంధం వచ్చింది, అప్పుడు నువ్వు ధైర్యంగా చెప్పినంటే ఈరోజు ఆ ప్రాణం నిలబడేది కదా. నీదేనా ప్రాణము? మీకేనా సోషల్ రెప్యుటేషన్? వాళ్ళకుండదా? వాళ్ళ తల్లిదండ్రులు కడుపుకోత ఈరోజు ఎవరు తీరుస్తారు? ఈరోజు నువ్వేమైనా తప్పించుకోగలిగావా? నీ లవర్ తప్పించుకోగలిగాడా? ఈరోజు ఇద్దరు జైల్లో ఉన్నారు కదా. ఉన్నారు కదా. అతను ఎలాంటి వాడు? ఒక హ్యాండ్సమ్, యంగ్ అండ్ డైనమిక్, వెరీ డిసిప్లైన్డ్ పర్సన్, జస్ట్ 25 years ఓల్డ్ అంతే, కేవలం 25 ఏళ్ళు, ఒక మంచి బిజినెస్ ఫ్యామిలీ పూణేలో. అతను సక్సెస్ గ్రూప్ అనే ఒక గ్రూప్ కూడా, ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్కి CEO కూడా అతను. బాగా చదువుకున్న వ్యక్తి. ఒక సంబంధం వచ్చింది, తల్లిదండ్రులందరూ కూడా చెప్పారు, నాన్న ఈ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పారు. అతను ఒప్పుకున్నాడు, అతను అంగీకరించాడు. నువ్వు ముందే చెప్పాలి కదా, అరే నాయనా నీతో పెళ్ళి నాకు ఇష్టం లేదు, నేను ఆల్రెడీ ఒకరిని ప్రేమించాను అని నువ్వు చెప్పాలి కదా. చెప్పకపోగా ఒక ప్లాన్ వేసి ఈరోజు అతన్ని మట్టు పెట్టావు. చాలా డిసిప్లైన్డ్. అతని గురించి అందరూ చెప్పే మాట ఒకటే మాట, ఎక్కడ చూసినా కూడా, మీడియాలో కూడా, ప్రతి చోట కూడా మనం వింటూనే ఉన్నాం కదా, బాగా చదువుకున్నాడు, మంచి డిసిప్లైన్డ్ పర్సన్ అని. చాలా మోసగించి నిన్ను నమ్మాడు, అతను గుడ్డిగా నమ్మాడు. నా కాబోయే భార్య కదా, ఇలా ఎందుకు చేస్తుందిలే అని అసలు కనీసం అతనికి థాట్ కూడా వచ్చిండదు, ఆలోచన కూడా రాలేదు తనకి. పాపం తెలియదు కదా, నీ మనసులో ఏముందో తనకు తెలియదు. అందుకే నువ్వు చెప్పినట్లు ఏం చేశాడు అతను, లోహగఢ్ అనే ఒక కోటకు వచ్చాడు నీతో పాటు. పూణేకి దగ్గరలో ఉంటుంది అది, లోహగఢ్ అనే ఒక కోట. ఆ కోటకి ట్రెక్కింగ్ అలా చూద్దాం, అలా ఒక జస్ట్ ఫర్ ఒక వ్యూ కోసం ఎంజాయ్ చేద్దాం అని ఈ అమ్మాయి ఏం చేసింది. ఈ అమ్మాయి పేరు సియా గోయల్, పూణేలో జరిగింది అనమాట ఇది యాక్చువల్గా. ఈ అమ్మాయి పేరు సియా గోయల్. ఈ అమ్మాయికి కేతన్ అగర్వాల్, ఒక మంచి బిజినెస్ పర్సన్, అది పూణేలోనే వాళ్ళు మంచి బిజినెస్ ఫ్యామిలీ, రియల్ ఎస్టేట్ బిజినెస్ ఫ్యామిలీ. వాళ్ళ నెట్వర్త్ కూడా 600 కోట్లు అనమాట. ఇతనికి మంచి రెప్యుటేషన్ ఉంది, సోషల్ రెప్యుటేషన్ ఉంది, బాగా చదువుకున్న వ్యక్తి, మంచి పేరు కూడా ఉంది ఇతనికి. ఇతనికి ఈ అమ్మాయితో సంబంధం కుదిరింది. ఈ అమ్మాయి చెప్పలే నాకు ఇష్టం లేదని, ఒప్పుకునింది. ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ కూడా అయింది. ఈ 2026 ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ కూడా అయింది. తర్వాత ఇంకా మామూలే కదా, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత అక్కడికి ఇక్కడికి వెళ్ళాలనుకుంటారు. ఈ అమ్మాయి ఏం చేసింది, ఇతన్ని ఏ విధంగానే సరే వదిలించుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ తను ఇంకొక అబ్బాయిని ప్రేమించింది. అతను చేతన్ చౌదరి అని ఇంకొక అబ్బాయిని ప్రేమించింది. 2025లో వాళ్ళిద్దరికి పరిచయం అయింది. అప్పటి నుండి వాళ్ళు ప్రేమలో ఉన్నారు, కానీ పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇంట్లో ఒప్పుకోవడం లేదు. సరే ఎలాగైనా సరే ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత ఆయన వాడిని చంపేస్తే తర్వాత తన లవర్ని పెళ్లి చేసుకోవచ్చని ఒక ప్లాన్. ఈ అమ్మాయి ఏం చేసింది, June 14 ఆ టైంలో తీసుకెళ్ళింది లోహగఢ్ కోటకి. అలా చూసే వద్దాం పదాంపా అని ఇద్దరు పోయినారు. పైకి ఎక్కారు, కోట పైకి ఎక్కారు. చాలా హైట్ ఉంటుంది అది యాక్చువల్గా. అక్కడ నుండి జస్ట్ పుష్ చేసేసింది, దొబ్బేసింది. మనోడు ఆ టైంలో బాగా సేవ్ అయిపోయాడు అనమాట.
ఏంటంటే అక్కడ ఒక చెట్టు పొద ఉంటే దాన్ని పట్టుకొనేసి కింది పడిపోలే. అప్పుడు ఈ అమ్మాయి అబద్ధం చెప్పింది, లేదు అనుకోకుండా పాము వచ్చేసింది, అందుకే నేను బై మిస్టేక్ మిమ్మల్ని దొబ్బేశాను అంటే, అయ్యో పొరపాటు జరిగిందిలే అనుకున్నాడు పాపం. అప్పుడు కూడా నమ్మాడు చూడండి, అప్పటికి కూడా నమ్మాడు. పొరపాటు చేసింది, ఏదో పొరపాటు జరిగింది, భయపడి ఉంటుంది అమ్మాయి, పాముని చూసి భయపడి ఉంటుంది కాబట్టి అనుకోకుండా నా మీద పడి ఉంటుంది, దొబ్బేసి ఉంటుంది, నేను పడిపోయి ఉంటాను అనుకున్నాను. అప్పుడు తిరిగి ఇంటికి వచ్చేసారు. మళ్ళీ నిన్న జూన్ 18th అప్పుడు మనం వెళ్ళి బాగా ఎంజాయ్ చేయలేకపోయాము, ఆ కోర్టుకి మళ్ళీ వెళ్దాము, లోగఢ్ కోర్టుకి మళ్ళీ వెళ్దాము అని మళ్ళీ కన్విన్స్ చేసింది. బాగా నైస్గా చెప్పింది అనమాట. నాకు మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది, ఒకసారి మన పెళ్ళి అయ్యే ముందు ఒకసారి మనం బాగా ఎంజాయ్ చేద్దాం, వెళ్దాం, అలా గడిపేసేద్దాం, అక్కడ పోయి ఆ ప్రాంతం అంతా బాగా చూసి మన ఫోటోలు తీసుకొని వద్దాం అని మళ్ళీ ఒకసారి కన్విన్స్ చేసింది. సరేలే చెప్తాంది పాపం, ఎందుకు ఇబ్బంది పెట్టడం అని మళ్ళీ వెళ్ళాడు. ఇప్పుడు ప్లాన్ వేసింది కదా ఆల్రెడీ, ఈసారి ఎలాగైనా సరే చంపాలి. తన బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేసింది, లవర్కి, రే చేతన్, ఈసారి కేతన్న మనం ఏ విధంగా సరే చంపేయాలి, నువ్వు కూడా వచ్చేసారి, నేను ఇంతకుముందు ఫెయిల్ అయ్యాను, మన ఇద్దరం కలిసి ఈసారి చంపేద్దామని. సరే వెళ్ళారు. వాడు వచ్చింది ఇతనికి తెలియదు పాపం, అసలు ఈ విషయమే తెలియదు కదా, వాళ్ళిద్దరి మంది ఉన్నటువంటి అఫైర్ అనే విషయమే ఇతనికి తెలియదు. బాగా పైకి ఎక్కారు, అక్కడి నుండి దొబ్బేశారు. దొబ్బేస్తే అది 400 అడుగుల కిందికి పడిపోయాడు, చనిపోయాడు పాపం. అప్పుడు మళ్ళీ అందరికీ ఇన్ఫామ్ చేసింది, ప్రమాదవశాత్తు జారి కింద పడిపోయాడు అని. ఇంకా వాళ్ళది మంచి రెప్యూటెడ్ ఫ్యామిలీ, మంచి బిజినెస్ ఫ్యామిలీ, బాగా రెప్యుటేషన్ ఉంది కాబట్టి వాళ్ళు కేసు ఫైల్ చేయించారు. తర్వాత ఇంకా అది ప్రమాదవశాత్తు జరిగినా కూడా కేసు ఫైల్ అవుతుంది కదా. వీళ్ళు పోలీసు వాళ్ళకి అనుమానం వచ్చి మొత్తం అంతా కూడా చూశారు, కాల్ లిస్ట్ అంతా చూశారు. ఈ అమ్మాయి ఫోన్ చెక్ చేస్తే తను వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో దాదాపు 2000 సార్లు ఫోన్లో మాట్లాడిందంట. ఇంకా ఇతని సోషల్ మీడియా యాక్టివిటీ అంతా కూడా చూశారు. చూస్తే ఇంకా వీళ్ళ అనుమానం బలపడింది. మళ్ళీ ఆ అమ్మాయిని ఇంట్రాగేట్ చేస్తే షీ కన్ఫెస్డ్, ఒప్పుకునింది, ఇది జరిగింది, నాకేమాత్రం పెళ్ళి నాకేమాత్రం ఇష్టం లేదు కాబట్టి అయినా సరే ఇంకా మా పేరెంట్స్ నాకు ఎంగేజ్మెంట్ చేశారు, నేను ఈ ఎంగేజ్మెంట్ నుండి ఈ పెళ్లి నుండి నేను తప్పించుకోలేను, ఎందుకంటే వాళ్ళది కూడా ఆ అబ్బాయి వాళ్ళది కూడా మంచి రెప్యుటేషన్ ఫ్యామిలీ, బాగా పేరున్న కుటుంబం కాబట్టి నేను ఇంకేం చేయలేని పరిస్థితుల్లో ఇతను ఏ విధంగానే సరే నేను వదిలించుకోవాలనుకున్నాను, ఇతన్ని చంపేస్తే నాకు రూట్ క్లియర్ అయిపోతుంది, నేను నా లవర్ని పెళ్లి చేసుకోవచ్చనే ఉద్దేశంతో నేను ఇతన్ని చంపేశాను నా లవర్తో కలిసి అని ఒప్పుకునింది. ఇంకా తప్పలేదు, ఎవిడెన్స్ అంతా కూడా కాంక్రీట్గా ఉంది కదా, అక్కడ క్లియర్గా ఉంది కదా. పాపం వీళ్ళ ఫాదర్ కూడా, ఎవరు ఈ కేతన్ అగర్వాల్, వీళ్ళ ఫాదరు మ్యారేజ్ని కూడా బాగా ప్లాన్ చేశాడు. జైపూర్లో ఒక మంచి ప్యాలెస్ కూడా బుక్ చేశారు వీళ్ళు 17 కోట్లు ఇచ్చి. హై ప్రొఫైల్ మ్యారేజ్, అందరూ కూడా పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ వస్తారు, మంచి రెప్యూటెడ్ పీపుల్ వస్తారు, వాళ్ళ కోసం మొత్తం హెలికాప్టర్స్ ఇవన్నీ కూడా మాట్లాడాడంట. అంటే వాళ్ళకున్న డబ్బు ఉంది కాబట్టి వాళ్ళ పెళ్లి చేయాలనుకున్నారు, అది అబ్బాయి తప్పు కాదు కదా. వీళ్ళంతా నవంబర్లో మ్యారేజ్ కూడా, మన ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ జరిగింది, ఇప్పుడు నవంబర్లో మ్యారేజ్ కూడా అనుకున్నారు. సో ఈలోపు ఎలాగైనా సరే మళ్ళీ పెళ్ళి అయితే కష్టము, ఇప్పుడు ఎట్లా ఎంగేజ్మెంట్ అయింది, ఇప్పుడు వీళ్ళని ఎలాగైనా సరే వదిలించుకోవాలి అని. మీరు తమ్ముళ్ళు కూడా చూడండి, ఆ స్పెట్స్ పెట్టుకున్నాడు అబ్బాయి, ఆ వైట్ స్పెట్స్ పెట్టుకున్నాడు కదా అతను, ఎంత బాగున్నాడంటే అతను, బాగా చదువుకున్నాడు, బోస్టన్లో చదువుకున్నాడు అతను, రియల్ ఎస్టేట్కి ఇప్పుడు అతను సీఈఓ కూడా, వాళ్ళ కంపెనీకి సక్సెస్ గ్రూప్కి సీఈఓ కూడా. వాళ్ళ పేరెంట్స్కి ఎన్ని ఆశలు ఉంటాయి, వాళ్ళకి ఎంత కోరిక ఉంటుంది, నా బిడ్డ బాగుండాలి, పెళ్లి చేసుకొని మంచి లైఫ్ ఉండాలి అని వాళ్ళకి ఎంత ఉంటుంది. ఈరోజు వాళ్ళ తండ్రికి తల్లికి కడుపు కోత, బిడ్డను పోగొట్టుకున్నారు. అదేమన్నా ప్రమాదంగా జరిగిందా, ప్రమాదవశాత్తు జరిగిందా, లేదు కదా, ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన ఒక హత్య కదా అది. వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది, ఆ బాధను ఎవరు తీరుస్తారు. ఇప్పుడు కొడుకుని ఎవరు వెనక్కి తీసుకొస్తారు. ఇప్పుడు ఆ అమ్మాయి తప్పే కాదు, ఆ అమ్మాయి పేరెంట్స్ తప్పు కూడా. తను ఏంటో తెలుసుకోవాలి కదా, చెప్పింది కదా తను, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని మీ పేరెంట్స్ చెప్పి ఉంది కదా. కానీ వాళ్ళు మాత్రం ఈ అమ్మాయిని కన్విన్స్ చేసి ఎంగేజ్మెంట్ చేశారు. ఆ అమ్మాయి తప్పు ఈరోజు ఎంత ఉందో వాళ్ళ అమ్మాయి పేరెంట్స్ తప్పు కూడా అంతే ఉంది. మీ సోషల్ రెప్యుటేషన్ ఉండాలి, మీరు అనుకున్నది జరగాలి,
కానీ ఈరోజు మీరు అనుకున్నది జరిగిందా? జరగలేదు కదా. మీరు అనుకున్నది ఒకటి, ఆ అమ్మాయి చేసింది ఒకటి. ఈరోజు అనవసరంగా బలిపశువు అయింది ఎవరు? అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకునింది ఎవరు? ఈరోజు ఇంకొక వ్యక్తి. కడుపుకోత ఎవరికి? ఇంకొక తల్లికి, ఇంకొక తండ్రికి. అందుకే నేను చెప్పేది, ఏ అమ్మాయి అయినా సరే మీకు ఇష్టం లేకపోతే దయచేసి పెళ్ళికి ముందే మీరు చెప్పండి మీ పేరెంట్స్ని కన్విన్స్ చేయండి. ఆ ధైర్యం లేదా? వెళ్ళిపోండి. ఎలాగో మీకు ఇష్టమే కదా, మీకు ఈ పెళ్ళి ఇష్టం లేదు కదా, మీ లవర్తోనే మీరు వెళ్ళిపోండి. తప్పించుకోవాలనుకుంటే దేవుడు అనేవాడు చూస్తుంటాడు. శిక్ష ఖచ్చితంగా పడుతుంది, అందులో డౌటే లేదు కదా. నేను ఒకటే ఈరోజు అందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే, దయచేసి ఏ అమ్మాయికైనా సరే మీకు పెళ్ళి చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేకపోతే మీరు మీ పేరెంట్స్కి ముందే చెప్పండి. అనవసరంగా ఇంకొక ప్రాణాన్ని తీయద్దండి. వాళ్ళ తల్లిదండ్రులకి కడుపు కోతని మిగిల్చకండి దయచేసి. ఇది నా హంబుల్ రిక్వెస్ట్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. థ్యాంక్ యూ.